ప్రార్థన చేయాలి. మానవులమైన మనందరి జీవితాలలో కొన్ని భయానకమైన పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి ఎదిగిన బిడ్డలకు పెళ్ళిళ్ళు కావాలని ఒక భయం, ఇంకొంతమందికి పెళ్ళై సంవత్సరాలు గడిచిన పిల్లలు లేరని ఒక భయం, ఇంకొంతమందికి వయసు పైబడే కొద్దీ నేనేమైపోతానో, ఎప్పుడు రాలిపోతానో, ఎప్పుడు చనిపోతాననే ఒక భయం ఉన్నది. ఇంకొంతమంది చదువులు పూర్తి చేసుకుంటారు కానీ ఉద్యోగం దొరకలేదే, ఇంటి వాళ్ళకు ఉపయోగపడట్లేదనే ఒక భయము ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథం అంతట్లో సాక్షాత్తు మన దేవుడైన యెహోవా దాదాపుగా 366 సార్లు గ్రంథంలో భయపడకుడి 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 అని అంటాడు. దేవుడే మాట్లాడతాడు, భయపడవద్దు భయపడొద్దు భయపడొద్దు. మనం ఏం చేస్తామనంటే ఆ మాట నెరవేరటానికి కొంపలెమ్మటో తిరిగి ఆపద కలిగినప్పుడు అంటాం, భయము చెందకు భక్తుడా, ఓ భక్తుడా భయము చెందకు నీవు, భయము చెందాకు నీవు, దిగులు చెందాకు. ఈడికే పుట్టాడు దిగులు ఉంది. మళ్ళీ ఈడు ఇంకొకటి చెబుతాడు, ఈడు ఆలయంలో ఉండడు, ప్రార్థనలో ఉండడు, ఎంత చక్కగా చెబుతాడో తెలుసు, భయము చెందాకు నీవు, దిగులు చెందాకు నీవు, జీవం కలిగిన యేసయ్య ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఉన్న దగ్గరికి వస్తే మనకు మేలు కలిగిద్ది, అంతే కదా. భయం ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని చూస్తా. చూడండి ఒకసారి, మనందరికీ తెలిసిన ఒక 2 విషయాలే మీకు జ్ఞాపకం చేస్తా. సమూయేలు భక్తుని దినాలు, ఆ దినాలు భక్తుడైన సమూయేలండి. ఆ మొదటి గ్రంథం 7వ అధ్యాయములో జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకి బహుగా భయపడ్డారంట. ఏమయ్యారటండి వాళ్ళు? 7వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 7వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలీయుల మీదికి వచ్చారు. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి, ముందు విన్నారు, రెండవది ఎక్కడున్నారు వీళ్ళు? యెహోవా సన్నిధిలో ఉన్నారు. అంతకుముందే పాపం అన్నీ నష్టపోయి దేవునికి దూరమై ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, వాళ్ళందరూ బాబో మేము మరలా మేలు పొందుకోవాలంటే ఏం చేయాలి నాయన అని సమూయేలు భక్తుని అడిగితే ఆ మొదటి 2వ వచనం నుండి చెప్పుకుంటా వస్తాడారయ్యా, మళ్ళీ మీరు తిరిగి దేవుని దగ్గరికి రండి, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. మొత్తానికి వచ్చారండి. ఎక్కడికి వచ్చారంటే వీళ్ళు మిస్పా అనే ప్రాంతానికి వచ్చారు. వాళ్ళందరూ యెహోవా సన్నిధిలోనికి వచ్చి కూడి ఇక కన్నీరు గారుస్తా ఉన్నారు. బాబు మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని దేవుని సన్నిధిలో కూడుకొని వారి పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉండగా ఫిలిష్తీయులు మీ మీదకి వస్తున్నారని ఎవడో చెప్పాడంట. వీళ్ళకి ఎట తెలిసిద్ది? ప్రార్థన కూర్చున్నాడు వాక్యం వినాలి, బయటోడి సంగతి నీకెందుకంట. దేవునికి స్తోత్రం చెప్పరే కదండి. అందరం గుళ్ళో కూర్చుంటే బయట వాళ్ళు వస్తున్నారనే సంగతి నువ్వు మిగిలిన వాళ్ళకి ఎందుకు చెప్పాలి? ఫిలిష్తీయులు వచ్చేస్తున్నారు అని అనగానే ఇప్పుడు దాకా ప్రార్థనలో ఉండి పాపాలు ఒప్పుకొని కన్నీరు మున్నీరుగా విలపించి దబాయించి ఆరాధన చేసి స్తుతించిన వీళ్ళకి ఇప్పుడు ఏం పట్టుకుందనంటే భయం పట్టుకుంది. ఈ ప్రార్థన మానేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? అయ్యగారి దగ్గరికి వెళ్తున్నారండి. కూర్చొని ఆయన దగ్గరికి వెళ్ళి బాబా సమయాల అయ్యా వాళ్ళు వచ్చేస్తున్నారు, అయ్యా మేము పాపాలు ఒప్పుకున్నాం కదా, అరే 2వ వచనంలో మేము ఎంత దిద్దుకున్నాము, ఆయన వైపు తిరిగాము, నీకు తెలుసు కదా బాబు, నువ్వే చెప్పాము, మేము వచ్చామయ్యా, ఇక్కడేమో ఏకంగా కూర్చున్నామయ్యా, యెహోవా సన్నిధిలో కూర్చున్నాం, కానీ ఫిలిష్తీయులు మా మీదికి వస్తున్నారు బాబా, మా ప్రాణాలు వాళ్ళ చేతులలో నుంచి కాపాడునట్లుగా యెహోవాకు నువ్వు ప్రార్థన చెయ్యన్నారంట. భయపడ్డారు కానీ దేవుని సన్నిధిలో కూర్చున్నారు గనుక, దేవుని సేవకుడు అక్కడ ఉన్నాడు గనుక, సేవకుడు ఉండాలి. స్తోత్రం చెప్పండి. సేవకుడు లేకపోతే కుదిరేది కాదు. మీరు బైబిల్ చరిత్ర అంతా చదువుకోనండి, సేవకుడు ఖచ్చితంగా కావాలి, యాజకుడు ఖచ్చితంగా ఉండాలి. అంతేగాని నువ్వు ఎంత అర్పణ అర్పించినా అర్పణ దేవునికి అంగీకారం కావాలి అని అంటే మీకును సంఘానికి దేవునికి మధ్య దేవుని సేవకుడు ఉండాలి. ఓ సందర్భంలో రాజు సౌలు
తొందరపడి బలి అర్పించటానికి వెళ్ళేసరికి చివరికి సమూయేలు ఏమంటాడు తెలుసా? ఎందుకు నీవు ఈ అవివేకపు పని చేశావు? ఈ పనిని బట్టి రాజ్యం ఈ వస్త్రం ఎట్ట పీలికలైందో అట్లాగనే అయిపోద్ది అన్నాడు. తొందరపడి దేవుని యాజకుడు చేయాల్సిన పని కర్మజాలకు నువ్వు చేశావా? ఇక ఉన్న కర్మకు బదులుగా ఇంకెక్కువ అయింది. స్తోత్రం చెప్పండి. ఇక్కడ కూడా సమూయేలు భక్తుడు ఉన్నాడు. వెంటనే ఆయన యెహోవాకు ప్రార్థన చేయటానికి ముందన్నాడంట, అబ్బాయ్ ఒక గొర్రె పిల్లని నా దగ్గరికి తీసుకురండి, సర్వాంగ బలిగా ఆయనకి అర్పిస్తానని అర్పించిన తర్వాత ఫిలిష్తీయులు తమ్మును తాము పొడుచుకొని చచ్చిపోయారు. ఇశ్రాయేలీయులకి గొప్ప విజయం కలిగింది. ఇక అక్కడ ఒక రాయి నిలవబెట్టి ఎబెనేజరు అని పేరు పెట్టారంట. అంటే దేవుడు ఇప్పుడు మాకు సహాయము చేశాడు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ భయం తొలగిపోవటానికి, వాళ్ళను భయపెట్టిన ఫిలిష్తీయులు తమ్మును తామే పొడుచుకొని హతమారటానికి కారణం మొదటిగా వాళ్ళు దేవుని సన్నిధిలోనికి చేరుకొని కూడుకున్న వారు కుమిలిపోతున్న అనుభవాలలో యెహోవాకు ప్రార్థన చేసి పాపాలని తప్పిదాలని ఒప్పుకున్న వాళ్ళు దేవుని సేవకుని సహాయం కోరి ప్రార్థనలు అందరి తరపున చేయమని ఆయన సన్నిధిలో ఆయనకు మనవి చేసుకున్నారు. దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేశాడు. కనుక ఈ 3 దినాలలో మనం కూడా కూడుకుందాం. నిన్నే సమస్య భయపెడుతుందో, రోగాలు భయపడుతున్నాయేమో, పిల్లలు లేని పరిస్థితులు భయపెడుతున్నాయేమో, ఉద్యోగం లేక అన్ఎంప్లాయ్మెంట్ నిన్ను భయపెడుతుందేమో, నిందలు భయపెడుతున్నాయేమో, నిట్టూర్పులు భయపెడుతున్నాయేమో, తీరని అప్పుల బాధలు నిన్ను భయపడుతున్నాయేమో, అనేక మంది నీ మీదికి లేస్తూ నువ్వు ఒంటరిగా మిగిలిపోయి నువ్వు ఉద్యోగం చేస్తున్న స్థలాలలో, నీ వ్యాపారాలలో, నీ చేతి పనులలో అనేకులు నిన్ను భయపెడుతున్నారేమో. ఈ రాత్రి నీ భయాలన్నీ తొలగిపోయి దేవుడు గొప్ప విషయం దయచేయునుగాక. అందుకుగాను దేవుని సన్నిధిలోనికి చేరి కూడుకొందుముగాక. ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొందుముగాక. సేవకునితో కలిసి ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయుదుముగాక. తద్వారా ఘనమైన విజయం మనం పొందుకొందుముగాక. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. మనందరికీ తెలిసిన సంఘటన దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 20వ అధ్యాయములో చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశా. రాజైన యెహోషువపాతు వృత్తాంతం మనకు తారసపడిద్ది. ఈ రాజైన యెహోషువపాతు రాజ్యం నిమ్మళంగా ఉంది, చాలా ప్రశాంతంగా యాత్ర సాగుతుంది. కానీ ఒకానొక రోజునట ఆ సరిహద్దులలో కాపలా ఉన్నవాడు, మనం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటామే, బిఎస్ఎఫ్ జవాన్లు అంటామే, అట్లాగున ఒక దిక్కు నుంచి బాధలు పరిగెత్తుకుంటూ వచ్చాడంట. ఏంట్రా అంత కంగారు పడుతున్నావు, ఏంటి విషయం అని అంటే, రాజా నన్ను దిక్కును కాపలా పెట్టావు కదా, ఈ దిక్కు నుంచి ఒక గొప్ప సైన్యం మన మీదికి వస్తుంది, మరి ఇంకొక దిక్కు నుంచి ఇంకొకళ్ళు వస్తున్నారని ఇంకొకడు వచ్చాడు. ముప్పేట దాడిలాగా 3 రాజులు ఒక్కని మీదికి వస్తున్నారంట. అంతే, విషయం విన్నాడు, భయపడ్డాడు. అందుకు రాజైన యెహోషువపాతు భయపడ్డాడు. ముప్పేట దాడి, 3 రాజులు చెప్పా పెట్టకుండా వస్తున్నారు. చెబితే గుర్రాలను సిద్ధపరచుకుంటాడు, చెబితే కత్తులకి ఈటలకి పదును పెట్టుకుంటాడు, సానబెట్టుకుంటాడు. సైన్యాన్ని ఒక వ్యూహాత్మకంగా ఓ ప్రణాళిక ప్రకారం సిద్ధపరుస్తాడు. చెప్పా పెట్టకుండా వస్తున్నారంట. వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసా? భయపడ్డాడు. కానీ యెహోవా యొద్ద విచారణ చేయటానికి ఉపవాస దినమును ప్రకటించి 20వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, అందరిని సమకూర్చిన ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను మారాను కాబట్టి వాళ్ళు ఆట సాగుతుందయ్యా, నేను మారకపోతే ఒక్కొక్కటి మెడకాయ మీద తలకాయ ఉండేది కాదు బాబా. ఏమంట బైబిల్ పట్టుకున్నానో, ఈరోజు వాళ్ళందరూ హీరోలు అయ్యారు, నేను జీరోని అయ్యానయ్యా. ఒక్కసారి బైబిల్ పక్కన పెడితే నేను ఛాంపియన్ అవుతానయ్యా అని అంటలేదంట. ఎట్లుంటాయి మన ప్రార్థనలు, మన డైలాగులు ఎట్నే, నేను లేకపోతే ఏం లేదు, నేను లేకపోతే ఏం జరగదు, నేను లేకపోతే నువ్వే లేవో, అసలు నువ్వే ఎక్కడ ఉన్నావు దేవుడు లేకపోతే, అది చెప్పరే. దేవునికి స్తోత్రం. అందుకని దావీదు భక్తుడట ఎదిగే కొద్ది ఒదిగా అంటాడు, సౌలు చచ్చాడు, తరిమే వాళ్ళు చచ్చారు, బాధలు పోయినాయి, బంధకాలు పోయినాయి, ఇబ్బందులు పోయినాయి, అన్నీ పోయాక లోపల ప్రవేశించి, ఎక్కడ? యెహోవా సన్నిధిలో ప్రవేశించి. మనమైతే అన్నీ అయిపోతే ఇదిగో ఈరోజే కోడి మాంసం, ఈరోజే అది, ఈరోజే ఇది, మొత్తం వండు, ఏం చేద్దామయ్యా,
స్తుతి చేశాంగా మనడు దాకా, బాధలు ప్రార్థన చేసాం, అన్నీ పోయినాయి. శుభ్రంగా వండుకున్నాం, తిందాం, మెదలుకొని పడుకుందాం. యేసు రక్తమే చేయం. దేవునికి స్తోత్రం. మన వెర్షన్ ఎట్లా ఉంటుంది, కానీ దావీదు భక్తుడు ఏమంటాడు తెలుసా? అన్ని సమస్యలు తీరిపోయాక యెహోవా సన్నిధిలోనికి ప్రవేశించి అంటాడంట, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అయ్యా, ఉన్నదంతా నీ దానమే, నీవిచ్చిందే, నీ కృపయే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిందని తనను తాను తగ్గించుకొని రెండోది ఒక మనవి చేసుకుంటున్నాడంట. అయ్యా, నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదిస్తానన్నావుగా, దయచేసి నా కుటుంబం నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించు. ఎంత మంచి కోరిక అండి దావీదు కోరిక. అందుకే దేవుడు ఆయనను పట్టుకొని అన్నాడు, నా హృదయానుసారుడు, నా చిత్తమంతయో నెరవేర్చుడు. 23 ఏమంటాడు చివరిలో, 23వ కీర్తనలో, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము. 27వ కీర్తన 3-4 వచనాలలోనికి వచ్చేసరికి, యెహోవా యొద్ద నేను ఒక్క వరం అడిగా. ఏంటా వరం అన్నానంటే, ఆయన ప్రసన్నతను చూడాలి. రెండవది, ఆయన ఆలయములో నేను ధ్యానించాలి. అదేనండి ఆయన కోరిక. అందుకే ఆయన వాంఛ ఏంటన్నానంటే, యెహోవాకు నేను ఒక మందిరము కట్టాలి. ఈ రాత్రి మన కోరికలు ఏంటో ఈయన కూడా భయపడి యెహోవా యొద్ద విచారణ చేయటానికి ఎవరైనా యెహోషువపాతు ఉపవాస దినమును చాటించి అందరినీ కూడబెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటున్నాడంట, ప్రభువా యెహోవా, ఎంత గొప్పదయ్యున్న ఈ సైన్యమును జయించుటకు నాకు బలము లేదు, మాకు శక్తి చాలదు, ఏమి చేయటానికి మాకు దిక్కు దోచట్లా, నీవే మా దిక్కు. ఎవరంట? నీవే. ఈ 3 రాత్రులు కూడికలోనైనా నువ్వు ఇట్లా ప్రార్థన చెయ్యి, నీవే మా దిక్కయ్యా, ఇంకొక దిక్కు మాకు లేనే లేదయ్యా. అయ్యా, నాకు ఈ బాధ ఉందయ్యా, ఈ కష్టం ఉందయ్యా, ఇరుకులయ్యా, ఇబ్బందులయ్యా, నిందలయ్యా, నిట్టూర్పులయ్యా, రోగాలయ్యా, మందులు లేని రోగాలు వ్యాధులు నన్ను బట్టి పీడిస్తున్నాయ్యా. అయ్యా, మందులు కొనుక్కోవటానికి కూడా స్తోమత లేదయ్యా. అయ్యా యెహోవా, పిల్లలు ఎదగలేదయ్యా, వాళ్ళని ఒక దారి చేయలేదయ్యా, నువ్వే నా దిక్కయ్యా అని ప్రార్థన చేయటం వదిలిపెట్టి చెత్త ఆలోచనలు అన్నీ తెచ్చి ఈడ కూర్చుంటే దేవుడు మనకి ఏ మేలు? స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు మనకు మేలు కలగాలనంటే, మనకున్న భయాలలో దేవుని అభయంతో కూడిన విజయం మనకు దొరకాలి అని అంటే ఆయన సన్నిధిలోనికి కూడుకోవాలి. కూడుకున్న మనం ఒప్పుకోలుతో మన తప్పిదాలన్నీ ఒప్పుకోవాలి. ఒప్పుకున్న మనం ఆయనను వేడుకోవాలి. అది కూడా నువ్వు ఒక్కడవో మీరు ఒక్కళ్ళో కాదంట. ఎవరుండాలి మనకు తోడుగా? దేవుని సన్నిధిలో దేవుడు నూనె పోసి అభిషేకించిన దేవుని సేవకుడు ఖచ్చితంగా ఉండాలి. ఉండాలి లేదా? లేకపోతే ఏమైద్ది? చదువుకోండి మీరు, లేకపోతే చాలా ప్రమాదం. అంచేత ఈ రాత్రి దేవుని వాక్యం అంటారు. అందుకని లోకంలో ఒక సామెత ఉంది, ఏ తలకాయ లేకపోతే, పెద్దోళ్ళు ఎవరు లేకపోతే ఎద్దు తలకాయ అన్నా పెట్టుకోరా అని అంటాడు. పెద్దానికి ఎవరు ఉండాలంటండి? ఎవరు ఉండాలి? ఏ తలకాయ ఉండాలి? మరి నువ్వేంటి నేనే పెద్ద అని అంటున్నావు? తాగితే బాగుంటుంది, ఎవరైనా, నేనైనా మీరైనా కదండి. దేవుని సన్నిధిలో దేవునికి మనం ఆ స్థానము ఇవ్వాలి. కనుక ఈ రాత్రి యెహోషువపాతు అట్లా ప్రార్థన చేశాడు కనుక దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? యెహోషువపాతు, రేపు వాళ్ళ మీదకి మీరు వెళ్ళండి, కానీ యుద్ధం చేసేది మీరు కాదు. యుద్ధం ఎవరిది? నాది. విజయం మీది. కష్టం నాది, దోపుడు సొమ్ము మీది. బాధపడి యుద్ధం చేసి అన్ని విధాలా ఉండేదేమో నేను, కానీ ఆశీర్వాదాన్ని పొందుకునేదేమో మీరు. దేవునికి స్తోత్రం. ఈ 3 రాత్రులు మనం సమర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. అందుకనే ఆలయంలోనికి రండి, దేవుని సన్నిధిలోనికి రండి. ఏ భేదము లేదు, అందరూ ఆహ్వానితులే. ఊరు మనది, సంఘం ఈ ఇది ఎవరి ఆలయం అని చెప్తున్నాం? దేవుని ఆలయం, దేవుని ఆలయం. దేవునికి స్తోత్రం. అంతేగాని ఈ మాట చెబితే ఆ మధ్య ఒక చిన్న సంఘటన జ్ఞాపకం వస్తుంది, చెప్పి నేను అయ్యగారికి టైం ఇస్తాను. ఏంటో తెలుసా? ఒకసారి ఒక ఊరికి వచ్చాడంట. క్రొత్తగా పాస్టర్ గారు ఉన్న ఊరు వదిలేసి ఏదన్నా కొత్త సంఘం చూద్దాం, ఎక్కడికా ఏంటనంటే ట్రాన్స్ఫర్ చేశారంట. అయ్యా, నేను పలానా ఊరు పంపిస్తాం, వెళతావా అని అన్నారంట. సరేలే అనుకున్నాడు. చూడటానికి వెళ్ళాడంట. ఆ ఊరు చూసిన తర్వాత గుడి చూస్తే అబ్బో చాలా పెద్ద చర్చి అంట. ఆనందంలో ఊగిసలాడిపోతున్నాడు పాస్టర్ గారు. ఇంతవరకు
నేను ఇంతవరకు నా సర్వీసులు ఇంత పెద్ద చర్చిలో చేయలే, ఏమి నా భాగ్యం అని అనుకుంటున్నాడంట. సరే, పెద్ద కాలనీ అక్కడున్న ఆ సంఘం చాలా పెద్దదన్నమాట. ఏ ఇంటికి వెళ్ళినా పక్కన మీలాంటి పెద్ద మనిషి ఒక ఆయన అయ్యగారిని దిప్పుతా, ఎవరమ్మా అంటే మన ఊరికి రేపు ఆదివారం నుంచి వచ్చే కొత్త అయ్యగారు అన్నాడంట. తగిలి వందనాలు చెబుతున్నారంట. అరే ఎండాకాలం మజ్జిగ తెచ్చేస్తున్నాడంట, లస్సీ తెచ్చేస్తున్నాడంట. ఒక ఇంటికి వెళితే నేను కూల్ డ్రింక్ ఎత్తున్నారంట. పాస్టర్ గారు ఆనందానికి అవధులు లేవు. సోమవారం వెళ్ళాడు చూసుకొని వద్దామని చెప్పి, వచ్చే ఆదివారం అక్కడ ఆరాధన జరిపించాలి. మొత్తానికి ఆ ట్రాన్స్ఫర్ లెటర్ చేతికి తీసుకున్నాడు. ఆ ఊర్లో తిరిగి ఇంటికి వచ్చాక నిద్రపోవట్లేదంట పాస్టర్ గారు. లస్సీలు దాగి, మజ్జిగలు దాగి, సోడాలు దాగి, కూల్ డ్రింకులు దాగి, మధ్యాహ్నం కోడి మాంసంతో వాళ్ళు విశ్వాసాలు పెట్టింది తిని అమ్మగారి నిద్రపోని ఇట్లా ఏం నిద్రపోవట్లేదంట. ఏమే ఎంతకాలానికి దేవుడు మన పరిచర్యను చూసి ఓ మంచి సంఘాన్ని ఇచ్చాడు. ఏమా పాదిరమ్మా, ఎన్ని కష్టాలు పడ్డవే నా తల్లి, ఎన్ని ఇబ్బందులు పడ్డవే. ఏం మందిరం అసలు ఏం సంఘం, ఏం ప్రేమ కలిగిన వాళ్ళు వద్దంటే ఎత్తున్నారమ్మా. అమ్మో, ఇంతవరకు ఎటువంటి సంఘం మనకు దొరకలేదమ్మా. దేవుడు నిండు మనసుతో స్తోత్రం చెబుదామన్నానంటే నిద్రపోయి ఆమె కూడా లేచి ఎట్టో గట్ట నిద్రపోయింది, ఆనందంగా ఊగిసలాడుతుందంట. సరే అయిపోయింది. ఈలోగా శుక్రవారం శనివారం సామాను సర్దేసుకున్నారంట. పాస్టర్ గారు అక్కడికి వెళ్ళిపోయి ఆయన కిచెన్ ఇంట్లో ఆదివారం ప్రార్థన పెట్టాడంట. పెట్టి ఇక పాడుతున్నాడంట, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు అంటే ఎవడు రావట్లేదంట. 2 పాటలు అయిపోయినాయంట. ఓహో, ఈ ఊర్లో ఎట్టు పిలుస్తారేమో అని ఒక్కొక్కరిని పిలుద్దామని ఇక మొదలేసాడంట. యేసుక్రీస్తు నిన్ను పిలిచెనుగా రావేలవో యువక అన్నాడంట. అంటే యూత్ని పిలుద్దామని ముందని. ఇంకాసేపటికి వృద్ధుల్ని పిలిచాడంట. అయినా రావట్లేదంట. టైం అయిపోయింది. చివరికి ఆ రోజు ఆరాధన అయిపోయింది. ప్రార్థన చేసి వెళ్ళిపోయాడంట. ఇక చూడండి, సోమవారం ఉదయాన్నే వెళితే అడుగుతున్నాడంట, ఏ ఇంటికి వెళ్ళినా వందనాలు చెబుతున్నారంట. అమ్మ ఇంత బాగా చెప్పారు, నిన్న గుడికి రాలేదేంటమ్మనంటే ఒక ఆమె అంటుందంట, గుడికే మాకెందుకు గుడికి స్థలం ఇచ్చింది ఎవరు అనుకున్నావు? మా మామే అన్నాడంట. అంటే నీవు స్థలం అయితే గుడికి పనిలేదా నీకు? సరే అయిపోయిందంట. కాదు పక్కింటికి వెళితే ఆమె కూడా తగిలి వందనాలు చెప్పి అంటుందంట. సర్లే అమ్మ అన్నీ బాగానే ఉన్నారా చెల్లె, ఏంటి గుడికి రాలేదన్నట్టు. ఓహో, గుడికి గంట వేసింది ఎవరు అనుకున్నావు? మా మామ వాళ్ళ నానే. ఇంకొక ఆయన అన్నాడంట, గుడి కిటికీలు ఇచ్చింది మేమే, తలుపిచ్చింది మేమే, తలుపుకి రక్కిచ్చింది మేమే, ఆ దర్వాజుకి చక్కగా మధ్యలో బొందిచ్చింది కూడా మేమే అని అన్నారంట. వారు ఎవరిని చూసినా ఇవే చెబుతున్నారంట. మేమందరం క్రైస్తవులమే, మేమందరం దేవునికి ఇచ్చిన వాళ్ళమే, మాకెందుకు ప్రార్థన, ఊళ్ళో వాళ్ళకి ఎవరికైనా చెప్పు అని అన్నారంట. వరి ఇంత పెద్ద సంఘం అని వస్తే వీళ్ళకి ఏంటి ఎట్ట పుట్టింది తెగులని ఏం చెప్పాలో అర్థం కాక ఉన్నమాట అంటే ఉండు రచిరాదు కానీ తెలియగలిగిన పాదిరి మొత్తానికి కట్నా గాలడు కంపనా గాలడు అన్నట్టుంటారు చూడండి. కొంతమంది రేగు గంపలకు పట్టుకుంటారే, అటువంటి వాడు పారిపోకుండా ఏం చేశాడనంటే ఒకరోజు అటు ఇటు కాని రోజు గంట మోగిచ్చాడంట. అంటే అటు ఇటు కాని రోజు ప్రార్థన లేని రోజు గంట మోగితే ఏమర్థం దానికి? ఇప్పుడంటే గంటకి ఇది మోగుతుంది. అబ్బో ఎంత చక్కటి వాక్యాలు వస్తాయో. ఆ రోజుల్లో గంట మోగ్గాని దాని అర్థం ఏంటి? ఎవడో సంఘంలో పిలుపు అందుకున్నాడు, ఏమయ్యాడు? పోయాడని అర్థం. ఇక చూడండి, ఇళ్లలో నుంచి లపలప వచ్చారంట. వాళ్ళప్ప మన ఈదులు ఎవరన్నా పోయారంట. కాదే చెల్లె, మన ఈదులో కాదు, పక్కీదులోనేమో. పక్కీదోళ్ళు అనుకున్నారు, పక్కీదులోనేమో అనుకుంటున్నారంట. ఎందుకు తొందర ఎందుకు? ఏదో వండుకున్నాం, తినకమ్మ అంద, నీళ్ళు వేసుకున్నాం కనకమ్మ అందని కాసేపటికి ఎటు గుళ్ళోకి తెస్తారుగా, శవాన్ని చూస్తాంగా ఆగని చెప్పి రెడీ అవుతున్నారంట. ఇంకాసేపటికి గంట కొట్టాడంట అయ్యగారు. కొట్టగానే ఇప్పుడు ఏంటి సంగతి? ఆ శవపేటిక గుళ్ళోకి చూద్దాం ఎవరు వచ్చారని చెప్పి ఎంతవరకు గుడికి రాని వాళ్ళు వచ్చి కూర్చుంటే కిటకిటలాడిపోతుందంటండి. ఇక చూడండి, ఎదరేమో శవపేటికి పెట్టాడు, నా స్థానంలో పాదిరి గారు నిల్చొని ఎంత విచారంతో కచ్చీపు దడిచిపోయేటట్టు కళ్ళెమ్మట ధారాపాతంగా నీళ్లు గారిపోతున్నాయి. ప్రియులరా, మన సంఘానికి ఎంత ఉపయోగపడ్డాడు, ఆలయానికి ఎంత ఉపయోగపడ్డాడు, పునాదుల్లో రాళ్ళకి ఎంత ఉపయోగపడ్డాడు, రెక్కలు మొక్కలు చేసుకున్నాడు. ఇంత మంచి వ్యక్తిని మనం పోగొట్టుకున్నామని అంటే ఎవరి వాళ్ళు ఎవరు ఏ వీధోళ్ళు మా వీధులు అని చెప్పట్లేదనని కడసారిగా
మీరు చూడండి అని చెప్పి ఇక ఆ మూత తీసి పాస్టర్ గారు అట్టు కూర్చున్నాడంట. ఒకటే పనికి ఏడుతుంటే ఊరికేమో ఇంత కావలసినోడు ఎవర్రో బాబు ఆయన, ఇంత కావలసినోడు పోయాడే అని చెప్పి ఆయన ఆడ కూర్చొని ఇక మూసిన కను తెరవకుండా ఏడుతున్నాడు. కారిపోతున్నాయి అంట నీళ్ళు. ఈలోగా రానే వచ్చాడంట ఒక ఆయన, చాలా యాంగ్జైటీగా వచ్చి అట్ట చూశాడంట. చూసేటప్పుడేమో ఏదో ఒకటి కనిపెడదామన్నట్టు చూశాడు. తర్వాత కసి పెంచుకొని పాస్టర్ నువ్వు కిందకి నీ సంగతి చెప్తా అన్నట్టు చూస్తున్నాడు. ఎవరి వాళ్ళు అట్నే వస్తున్నారంట. ఇద్దరు చూసి వెళ్ళిన తర్వాత వెనక పెంచి అడుగుతున్నాడు, బెదరు ఏడదాకా వచ్చావుగా చూడవచ్చుగా అన్నాడు. అరే ఎవరు పోయారో చెప్పొచ్చుగా. అదే నేను కూడా అంటాను, వచ్చావుగా చూడవచ్చుగా, వండుకున్నాము తినబోత రుచులు ఎందుకు అని అన్నాడంట. సరే నీకెంత కోపం వచ్చింది ఏంట్రా, మనిషికి వచ్చినట్టు వచ్చింది నీ కోపం అని మేలకొండ ఊరుకుంటే చూసిన వాళ్ళందరూ ముఖాలు కారాలు మిరియాలు నూరుతున్నారంట. పాదిరా నువ్వు బయటికి రా, నీ సంగతి ఏంటో చెబుతామని అన్నారంట. తీరా చూస్తే ఏంటి సంగతి, సచ్చినోడు ఎవడా అని అంటే పెద్ద 6 అడుగుల పెట్టెలో 1.25 అడుగుల అద్దం ఒకటి పెట్టాడు. ఎవడైతే వచ్చి తొంగి చూస్తున్నాడు, ఎవడు కనపడుతున్నాడు? అది చెప్పరే మీరు, ఎవరు కనపడతారు? చూసినోడే అంటే సచ్చినోడు ఎవడు? అంతేనా? అప్పుడు అర్థమైందంట. అప్పుడు అన్నాడంట పాస్టర్ గారు, ప్రియులారా మీ అందరూ నీతిమంతులం పరిశుద్ధులం అనుకుంటున్నారు, కానీ వాక్యం అనే అర్థంలో మన బ్రతుకులు చూసుకుంటే మనమందరము చచ్చిన వారమే. రోమా 3:23లో చెప్పిన ప్రకారం మన పాపముల చేత అపరాధముల చేత మనందరం చచ్చిన వాళ్ళమే. ఆయన కృపను బట్టి మనం బ్రతికాం. ఆ కృప బాప్తిస్మం తీసుకుంటేనే చాలదు, బ్రతికిన బ్రతుకు కాలం అంతా ఆయన సన్నిధిలో గడిపేటట్లుగా ఉండాలి. అంచేత ఎవరన్నా ఎటువంటి వాళ్ళు ఉంటే దేవుని దయ వల్ల మనకైతే అద్దం పెట్టాల్సిన పని లేదు. ఇదిగో ఇదే బలమైన అద్దం. స్తోత్రం చెప్పండి. ఇంకెవరన్నా ఉన్నారనుకోండి, ఓ మేము నీతి కలిగిన వాళ్ళం యుక్తి కలిగిన వాళ్ళం మాకు తిరుగులేదు అనుకుంటే, నేను శవపేటికి నేను పెట్టనేడా, కానీ ఇళ్లలో మనస్ఫూర్తిగా ఈ వాక్యపు గ్రంథాన్ని చదువుకొని ఒక్కసారి పడుకొని ఆలోచన చేస్తే అప్పుడు మన చరిత్ర అంతా కనపడిద్ది. స్తోత్రం చెప్పండి. అంచేత భయం ఉండొచ్చు, ఆ భయాలలో జయం పొందుకోవటానికి ఆయన సన్నిధిలోనికి వద్దాం, పాపాలను ఒప్పుకుందాం, దేవుని సేవ అందరం జై జీవితం పొందుకోవటానికి ఈ రాత్రి ప్రభు వాక్యం మనకు సహాయం చేయనుగాక. ప్రభు ఈ మాటలు మన వినికిల్లో ఫలింప చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.